అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచో పడి. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఒక్కడికి కూడా కింద కూడా ఎత్తుకెళ్ళిపోతా. నన్ను దింపండి రా, నా మాట వినండి రా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా ఎవరో సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోజనం వేసుకుని ఇష్టం. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. వచ్చేసాం. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు బండి ఉందండి బాబు. మన ఇద్దరం వైజాగ్ బీచ్ గుమ్మడికాయలు కాలుతానికి ఎంత బిల్డప్. ఎవడే పిచ్చేదవా ఇవాళ దీపావళి చేసుకుంటున్నాడేంటి? అయ్యో అది దీపావళి కనుక కాదు, ఒరిజినల్. ఎట్టెళ్ళినా తప్పించుకోలేరురా, మిమ్మల్ని వదలను. కామరాజు Wherever you go, I will follow. Hatch dog. ఏమైంది సార్? జస్ట్ పడ్డానంతే. ఎలా? నీకు ఎదురుగా డివైడర్ కనపడుతుందిగా? కనిపిస్తుంది. నాకు కనపడలేదు. కర్మ. అమ్మా అమ్మా. నువ్వేం చూస్తుంటావు డార్లింగ్? నేను చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ని. యు డోంట్ నో? నో ప్లీజ్ యు హావ్ టు టేక్ మీ టు హైదరాబాద్ ప్లీజ్. తప్పకుండా. అక్కడ మన ఇద్దరం దేవదాసు కుక్కల్లా జీవితాంతం కలిసి ఉందాం, సరేనా? దేవదాసు కుక్క? అవును, దేవదాసు పార్వతి మధ్యలోనే విడిపోయారు, కానీ దేవదాసు కుక్కే కలకాలం కలిసి ఉన్నారు. మనం కూడా అలాగే కలిసి ఉండాలని డెప్త్ కోసం చెప్పాను. ఓ మై గాడ్ యు ఆర్ సో ఇంటెలిజెంట్ రా. రా. అవును రా రా రా. ఓ ఈ రానా? ఇక మన ఈ ప్రపంచంలో ఏ సన్నసడవ ఎడదీయలేదు. మచాలే 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 మచాలే. ముని నా డార్లింగ్ ఎవరో లేపుకుపోతున్నాడు. డార్లింగ్ నే లేపుకెళ్తావురా? చూస్తాను రా రే. నా లవర్ తోనే రొమాన్స్ చేస్తావురా?
ఇప్పుడు నా ఫోటోకి దొరికావురా, రేపు నా రివాల్వర్ కి దొరుకుతావు. నిన్ను ముక్కల ముక్కల కింద నరికి ఫ్రై చేసి గోవా గద్దలకి బఫే అరేంజ్ చేస్తాను రా. కామరాజు, నేను ఆ రోజుని ప్రేమిస్తుంటే ఆ రోజుని బావ వెంట పడుతుంది. ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలపవయ్యా. చచ్చిని మందిర కడుపున పుడతాను. ఓహో చూడు ఫణి, నీకు విషయం తక్కువ, హడావిడి ఎక్కువ. అక్కడ మా బావ అర్చన ప్రేమలో ములిగి ఈత కొడుతున్నాడు. నువ్వేం కంగారు పడకు, ఇక రోజు నీదే, రోజు నీదే. నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు కామరాజు. చూడండి హాయ్ కాముడు. హాయ్ ఫణి. ఏంటయ్యా ఇది? మీ బావకి అర్చనతో లావన్నావు, ఇప్పుడేమో నా రోజుని హుషారుగా చేంబర్ లోకి తీసుకెళ్లిపోతున్నాడు. అది అర్చనకు పెళ్లి సెటిల్ అయిపోయిందని కొంపదీసి ఇప్పుడు రోజీని లవ్ చేస్తున్నాడేమో. లవా? వెడ్డింగ్ కార్డు చూసి ఏడుస్తాడు అనుకుంటే ఈడేంటి ఓయాగ్రామింగ్ లో అంతసారి అయిపోయాడు. అయ్యి బాబాయ్, ఇటు కొంపతీసి అర్చన కానీ ఫోన్ చేస్తాడా? పదరా నేను వెళ్ళి కనుక్కుందాం. వీడు వయాగ్రా వాడతాడా? ఓకే రోజీ, తప్పకుండా వస్తాను. సో స్వీట్ ఆఫ్ యు మదన్. బాయ్ బాయ్. ఏంటి బావా ఇవాళ అంత హ్యాపీగా ఉన్నావు? మ్యాచ్ ఫిక్స్ అయింది కదరా, అందుకని. వావ్, క్రికెట్ మ్యాచా? ఆస్ట్రేలియా గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా? మదన్ గెలుస్తాడు. అంటే నువ్వు చెప్పేది వన్డే మ్యాచ్ గురించి కాదు, అర్చన మ్యాచ్ గురించి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బావా, అర్చనకి మ్యాచ్ ఫిక్స్ అయితే నీకెందుకు బావా అంత ఆనందం? ఆ మ్యాచ్ ఫిక్స్ చేసింది మనమే కదా. అదేంటి మ్యాచ్ ఫిక్స్ చేసింది మనం కదా? బావా, ఈ మధ్య నువ్వేమైనా అర్చనకు గానీ ఫోన్ చేసావా? ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యాచ్ కి ఫోన్ ఎందుకురా, డైరెక్ట్ గా పెళ్ళే. బావా, నేను అర్చనకి గిఫ్ట్ కొనడానికి వెళ్దాం అనుకుంటాను, నువ్వు కూడా వస్తావా? నేనెందుకురా రావడం? నాకు ఇచ్చే గిఫ్ట్ నేనే కొనుక్కుంటే అస్సలు బాగోదు. నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి బావా? నువ్వు నా తరపునే కదరా గిఫ్ట్ తీసుకొచ్చేది. ఓహో, అంటే నేను గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తే అది నువ్వు తీసుకెళ్ళి అర్చనకి ఇస్తావు. జోకులా? నువ్వు గిఫ్ట్ నాకు ఇస్తే అర్చనకి ఇచ్చినట్టే కదరా. బావా, నాకు మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలారా? ముందు ముందు ఇంకా కన్ఫ్యూజ్ అవుతావు. నా రాశి కన్య రాశి. సంథింగ్ రాంగ్. మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడో జరుగుతుంది. బావా, అసలు మేము శుభలాకి వేసాక ఎంట్రీ ఇచ్చాడా? ఆడు ఎంట్రీ ఇచ్చాక మేము శుభలాకి వేసామా? నన్ను అడుగుతావేంట్రా? చేసిందంత చేసి ఆయన్నేం అనొద్దన్నయ్యా, నిన్నలా మేమిద్దరం కలిసి చేసాం. అందుకే ఇలా ఏడిచింది. బావా, అర్చన లేకుండా నేను ఉండలేకపోతున్నాను రా. ఐ లవ్ హర్, ఐ లవ్ హర్. పెద్దయ్యాక లవర్స్ ను బేవర్స్ గాడిలా చూసి లవ్ కాదు కొవ్వు అని వెడగొట్టేసేవాడు. ఆ కుక్కలను ఎడ తీసిన పాపం, ఈ లవర్స్ పెట్టిన శాపం రెండు కలిసి ఒకేసారి తగిలేసినట్టున్నాయి బావా. అందుకే సిచ్యువేషన్ కంపోజింది. మొత్తం కంపంతా నీ మూలంగానే జరిగింది. ఓకే, ఇక నో మోర్ డిస్కషన్స్. మ్యాటర్ ఎంత దూరం వచ్చింది కాబట్టి అసలు ఆ రవిగాడు ఎవడు, ఆ వెనకాల ఎవళ్ళు ఉన్నారు, మొత్తం వివరాలన్నీ తెలుసుకునే దాకా నీ ముఖం నాకు చూపించకు. పద డార్లింగ్, మనం ఇక్కడ ఉండక్కర్లేదు. దాస్ పల్లాల రూమ్ తీసుకుని రాస్కోలా తింటూ వాడిని డ్రెస్ చేద్దాం. పద కామాన్యా. మదన్ గారు ఇక్కడికి వచ్చేసాడు. మీ మ్యారేజ్ డే అని చెప్పి నేను పార్టీ అరేంజ్ చేశాను. అక్కడికి మేజర్ ఫ్యామిలీతో వస్తాడు. అక్కడ చూపించిన యాక్టింగ్ ప్రతాపం. మేజర్ తో మాట్లాడి నాకు అర్చనకి పెళ్లి జరిగేలా చేయి. నిన్ను హీరోగా పెట్టి నేనే సినిమా తీస్తాను. అది చాలే, ఇక చూడు నా నటన బీభత్సం. బావా, రేయ్, హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. బావా, నా మీద నీకేం కోపం లేదుగా? మనలో మన కోపాలేంట్రా? అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్. గోవాలో తిరిగించాలక డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చావా? అది కాదు హ్యాపీ బావా. బర్త్డే టు యు. థ్యాంక్ యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పని సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? ఓ, చేయాలంటే సరైన మోడల్ దొరకదేటి. మందిర్ అయితే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను. చూడు, షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్, యూనో. ఆ డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఓకే, సో స్వీట్. ఎక్స్క్యూజ్ మీ. ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా? అవునరే, కంపెనీస్ గోవాలో కానీ కమిట్ అయ్యావేంటి? బ్యాడ్ గా థింక్ చేయకు. ఇంత ముందు అమ్మాయిలా కమిట్ అవ్వలేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. అబ్బో, నువ్వేదో పెద్ద మన్మధుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా. నీ వెనకాల కారు, డబ్బు, నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది. నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు. రేయ్, నీ లవ్ కాదరా కొవ్వు. వెంటనే అమ్మాయిని గోవా పంపించే. బావా,
ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది, ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది, ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది, దానికి ఓ రోజు ఉంటది. అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది. అందుకే మందిర్ నా వెనకాల వచ్చింది. అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది. ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు. అమ్మాయిని పంపించేయి. ప్రాబ్లమా? అది ఎలా ఉంటది?